టేస్ట్ ఉంది అబ్బాయి, మంచి రుచి, ఊరిపోతుంది అనుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపల పులుసు కూర వండుతానండి. చేపలు చేపల అలా కొంచెం పైకి వస్తుంది. సైజు బాగున్నాయా? చేపల పులుసు కూర వండుతున్నాను కదా. ఈ చేపలు చేప ముక్కలకు వంచాను. మీడియం సైజు, చిన్న కాదు పెద్ద కాదు, కరెక్ట్ సైజు ముక్క. ఈ ముక్క పులుసు చేపల పులుసుకి బాగుంటుంది, ఇడిపోకుండానే. ఎంతో నీట్గా కడుక్కోవాలి ముక్కలు. చేప కారం సరిపడినంత కారం వేసుకోవచ్చు. చేప కూరకి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. చేపకి ఉప్పు కొల్లేదు సరిపడినంత. మసాలా కలపడం అయిపోయింది అన్ని రకాలనే. దీన్ని తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దీనికి కావాల్సినవన్నీ కోసుకుంటాను. ఇప్పుడు చూశారు కదా, 2 నిమిషాల్లో పొయ్య తక్కువ వెలిగించేసాను. మీలో ఎంతమంది వెలిగిస్తారో నాకు కామెంట్ పెట్టండి. చేపల పులుసు మట్టి దాంట్లో వండితే ఎంత రుచిగా ఉంటుందో కూర. ఏ కూర వండినా నేను మట్టి దాకలోనే వండుతాను. చేపల కూరకి పులుసుకి మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. చేపలను బట్టి ముక్కలను బట్టి నూనె వేసుకోవాలి. ఇదిగోండి, చేపల పులుసుకి చింతపండు నానబెట్టుకుంటున్నాను. నూనె మరిగిపోయింది. ఉల్లిపాయలు వేస్తున్నాను. మంచి చల్లగా వేస్తుంది గాలి పొలం మీద. పచ్చిమిర్చి వేస్తున్నాను. మనం పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి చూసారా ఇలాగ ఉప్పు కారం ఎలా పట్టిందో. తలకాయ ఉంటుంది చేప, పులుసులో వేస్తే ఓకే. ఇలాగ తిరగేసుకుంటే మంచి చింతపండు నానింది. మనకి చేప పులుసులకి రెడీ చేసుకున్న చింతపండు నానిపోయింది. వేసేస్తున్నా. ఈ చెయ్య ఎందుకు అడ్డాడతారంటే, పిసికేటప్పుడు దీంట్లో పెంకు ముక్కలు ఏమైనా ఉంటాయేమో, మనకి తినేటప్పుడు బాగోదని చెయ్యి ఇలాగ అడ్డాడతారు. పులుసు వేసాక చింతపండు పులుపు వేసాక తెల్లగా ఉంటుందని లైట్గా కారం వేస్తున్నాను, తక్కువగానే. చేపల కూరకే కాకపోతే కారం ఎక్కువే ఉండాలి. మసాలా ఇప్పుడు అన్ని రకాల వేసేసాను కదా, మూత పెట్టేసుకుంటున్నాను. ఎక్కువగా పెరుచుకొని కలపకూడదు, చేప ముక్క ఇడిపోతుంది. తింటే వదులుతావా? లాగేస్తుంది. ఈరోజు చేపల పులుసు అబ్బాయి మధ్య ఉంది అబ్బాయి. ఈ పాలు కొత్తిమీర వేసుకుని దింపేసుకోవచ్చు. కొత్తిమీర తెచ్చండి అయితే. ఓకే అబ్బాయి. ఇది ఎందుకు కొత్తిమీర ఎందుకంటే వేసేది మనకి కూర టేస్ట్కి నీసువాసన రాకుండా అని ఎక్కువ వేసుకోవచ్చు. కొత్తిమీర దాంట్లోనే వస్తుంది అప్పుడు టేస్ట్ మధ్య రుచిదనం. కూర పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకోండా. అబ్బాబ్బాబ్బా అబ్బాయి అదరగొట్టేసింది అబ్బాయి. తవుడు బియ్యం ఫుల్ ఆకలేస్తుంది. సామూరంగా పొలంగాల్లోనే వండుకుని తినాలి, ఇంటికాడ కాదు. అబ్బాయి తీసేస్తున్నాను ఇంకా దింపే బాబాయ్.
రైస్ రెడీ అయిపోయింది. అన్నం వండేసాను. ఇందాక చేపల కూర వండి పక్కన పెట్టాను కదా, మంచి వాసన వచ్చిందండి మోతీగానే. తలకాయ వేసుకుంటాను అబ్బాయి. తలకాయే మనకి ప్రేమ. అదిగో అదిగో తలకాయ. కొత్తిమీర ఒక్కటి కూడా వదలకూడదు అబ్బాయి. పులుసు చేసుకుంటున్నానా అబ్బాయి? ఇంకో తలకాయ. కొత్తిమీర ఒక్కటి కూడా వదలకూడదు. అది ఉంటుంది అబ్బాయి. చేప పులుసు ఊరిపోతుంది. ఓకే అబ్బాయి. సరే బాబాయ్. ఎలా ఉంది బాబాయ్? మంచి టేస్ట్ ఉంది అబ్బాయి, మంచి రుచి. ఊరిపోతుంది అనుకో. తిన్నావంటే వదలరు ఇంకా. చేప పులుసు ఇటుకు నంజు ఉల్లిపాయ పెట్టుకుంటే అది ఇరిపోద్ది. ఎంత కూర అయినా ఎంత అన్నైనా తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోని చేపల పులుసు వేసుకుని ఇలా పొలంలోకి వచ్చింది ఏంటంటే మరి ఉంటుంది అయ్యి మధురం. చూశారు కదండి నేను వండిన వంట. ఇదే వంట మీరు కూడా అలాగే ట్రై చేయండి. జాగ్రత్తగా తృప్తిగా భోజనం చేయండి మీరు కూడా. మా ఛానల్ని సపరేట్ చేయండి. చేపల పులుసు అంటే పులుసులాగా ఉండాలి. ఎగురంటే ఎగురు కూరలు వేరేగా ఉంటాయి. ఆ చేప నంచుకుని ఉల్లిపాయ ముక్క పెట్టుకుంటూ తింటే నువ్వు తింటే నాకు నోరు ఊరుతుంది బాబాయ్. ఊరిపోద్ది అబ్బాయి. ఎవరికైనా సరే చేపల పులుసు అనగానే మా బాబాయ్కి తలకాయ అంటే చాలా ఇష్టం అండి. తలకాయ కూర అనగానే మొత్తానికి ఏది వదలను అబ్బాయి. మంచి తృప్తిగా తింటాను భోజనం. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్.